ఈ వ్లాగ్లో కామెంట్ చేసి సజెషన్ అయితే ఏంది అంటే వాళ్ళు పిఓపి వాళ్ళు ఏమని చెప్తారు, పైన స్లాబ్కు అస్తరకారు వేయకున్నా సరే అంటే ప్లాస్టర్ వేయకున్నా సరే అని అంటారు. ప్లాస్టర్ వేయించిన తర్వాత పిఓపి షీట్స్ వేస్తే మంచిగా ఉంటుందా, లేకుంటే డైరెక్ట్ పిఓపి షీట్స్ వేస్తే మంచిగా ఉంటుందా, సజెషన్ అయితే ఇర్రి. మీరు వాడిని తీసుకోకమారా, తీసుకోలేదు, రిటర్న్ పంపించేసిన 18 ఏళ్ళ కంటే తక్కువ ఉన్నదని. సో దీన్ని చూద్దాం ఇక. హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే మీరు చూడొచ్చు, వీడియో ఎక్స్పోర్ట్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. మనం ప్రీమియర్ ప్రో యూజ్ చేస్తాం కదా, వీడియో వచ్చేసి ఎక్స్పోర్ట్ కానీ ఇంకా 38 సెకండ్స్ అవుతుంది అనమాట. సో ఈ వీడియోను ఇప్పుడు అప్లోడ్ చేస్తే 9కి అప్లోడ్ అయిపోతుంది. టైం ఎంత అవుతుంది, 8 అవుతుంది కదా, 9 వరకు అప్లోడ్ అయిపోతుంది. ఆ తర్వాత 9కి మీరైతే చూడవచ్చు. సో ఇప్పుడు ఈ వ్లాగ్ని అయితే ఇట్లా కాపీ చేద్దాం. ఈరోజు వచ్చేసి ఏమేమి పనులు ఉన్నాయంటే, చాలా రోజుల తర్వాత మెయిన్ ఛానల్లో ఒక కుకింగ్ వీడియో అయితే అప్లోడ్ చేయబోతున్నాము. చూద్దాం అది ఎట్లా వస్తుంది ఏం కదా అని చెప్పేసి బయటకు పోయి కుక్ చేసి దాన్ని మన ఛానల్ అప్లోడ్ చేయబోతున్నాము. నెక్స్ట్ వచ్చేసి అస్తర్గారి కోసం మన దగ్గర ఉన్న ఇసుక యూజ్ చేస్తారు ఇల్లుకు ప్లాస్టర్ గురించి. కాకపోతే అది అంటుకుంటలేదు, కింద పడిపోతూనే ఉంది దొడ్డు ఉండేసరికి. దానికోసం ఇసుక తీసుకురావడానికి మా బాపు సిద్దిపేటకు అయితే వేయండు. సో ఇసుక వస్తుంది లారీ, దాన్ని అన్లోడ్ చేయాలి. దీన్ని ఫటాఫట్ అప్లోడ్ చేసి అక్కడికైతే వెళ్దాము. సో ఇక చాలా పనులు ఉన్నాయి, ముందు ముందు వ్లాగ్లో మీరు చూస్తూ ఉండుర్రి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈరోజు మన గణేష్కి షెడ్ కూడా మేయబోతున్నాము. అది కూడా మీరు ఇదే వ్లాగ్లో అయితే వస్తారు. సో ఫటాఫట్ వ్లాగ్ని అప్లోడ్ చేద్దాం. ఆ తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి మన వర్క్ అయితే స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్ పోస్ట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది, కానీ ఇసుక లారీ ఇంకా రాలేదట. సో అది వచ్చే వరకు నేను ఫస్ట్ ఫటాఫట్ రెడీ అయిపోతా. ఆ తర్వాత పోయి మనం లారీ వెయిట్ తీసుకొని పేమెంట్ అయితే వేసి రావాలి. ఒకసారి మా బిల్డింగ్ పై నుంచి వ్యూ చూడరు ఎట్లా కనబడుతుంది. మనం ఎక్స్పెరిమెంట్లు వేసే క్యాంపింగ్లు వేసే కొండకి ఇది. మా బాప మళ్ళీ సిద్దిపేట పోకుండా ఏం చేసిండంటే, ఫస్ట్ ఎంటీ బండి వెయిట్ చేయించిన తర్వాత దాంట్లో ఇసుక నింపి ఆ తర్వాత వెయిట్ చేయించిండు అన్నట్టు. సో అట్లా మాకు ఎంత ఇసుక వస్తుందో అక్కడనే తెలిసిపోయింది. నేను క్యాలిక్యులేషన్ చేసి అమౌంట్ అయితే కొట్టేసిన. సో ఇప్పుడు నెక్స్ట్ వర్క్ వచ్చేసి ఏంటి అంటే, బాయ్ దగ్గరికి మందబస్తా తీసుకొని అయితే వచ్చిన బుల్లెట్ మీద సల్తూరు. ఒక ఆయన వచ్చినట్టు అంకుల్, ఈయన తలుతుండు, ఈయన తల్లేసి వెళ్ళిపోతాడు. మా బాపే తలుతుండే, కానీ చెప్పిన రీసెంట్ లాగా కొద్దిగా హెల్త్ సపోర్ట్ చేస్తలేదు మా బాపకి అని చెప్పేసి. సో అట్లా వచ్చేసి ఆగిపోయినాము. సో ఇప్పుడు ఈ మందబస్తు సైడ్ వేద్దాం. ఆ తర్వాత వాళ్ళే తీసుకుపోతారు, చల్లేస్తారు. ఇసుకలారు వస్తుందట, అది వచ్చే వరకు ఒక బండి దిగబడ్డ టాటా వేసి దాన్ని బయటకు తిప్పిద్దాం. మన తోవల్ని దిగబడ్డది. మొన్నటి దాకా మనం బాయిలో వీడియోలు షూట్ చేసినాం కదా, బాయిలో హౌస్, అంతేకాకుండా అదొకటి ఇదొకటి అని చెప్పేసి మీరు బాయి వీడియోలు కొద్దిగా ఎక్కువ చూసిర్రు రీసెంట్ టైంలో, అంటే 1 month 2 months బ్యాక్. సో ఇప్పుడు బాయ్ పొజిషన్ సిచ్యువేషన్ కనుక మీరు చూసిర్రు అనుకోర్రి, నిజంగా షాక్ అయిపోతారు ఇట్లా ఏందని చెప్పేసి. చూపెట్టన్నా, 1 2 3 అవ్వ మొత్తం నిండింది. ఇగో బాయిలో నీళ్ళు ఎక్కువ అయిపోయి అవన్నీ కూడా సైడ్కి ఎంచి మళ్ళీ మా పొలాలకు పోతున్నాయి. ఇవన్నీ మా పొలాలు, అంటే కొన్ని మా పొలాలు అలా పోతున్నాయి. మొత్తం నిండింది, కానీ ఇలా దాకా ఇప్పుడు అది నీకు ఎట్లున్నది, సేమ్ టు సేమ్ ఏదో బాయి బొందలు ఎక్కువ ఉన్నది. గమ్మత్ అనిపిస్తుంది చూస్తుంటే. ఇక్కడ పోదాం అనుకున్నాం, కాకపోతే లారీ వచ్చేసి ఏమవుతుందంటే దిగబడుతుంది. బుడలారీ ఇది, మొత్తం టైర్ లోపలికి పోతుంది. అందు గురించి ఇక్కడ తోవాలని అన్లోడ్ చేస్తున్నాం. పెద్ద కట్టెలు ఉన్నాయి, ఇవి పెద్దవి, కాకపోతే ఇవి చాలా పెద్ద అవుతున్నాయి. సో ఏం చేస్తున్నాం అంటే, పని గురించి తెచ్చిన కట్టెలు కొన్ని ఉన్నాయి కదా, అవి నొక్కేస్తున్నాము. ఈ పెద్ద కట్టెలు వాళ్ళకి ఇస్తాం ఇక. స్టార్ట్ అవుతుంది చూడరు ఒక్కటేసారికి కొట్టినాక. జై బోలో గణేష్ మహారాజ్ కి. పొడుగులో వలియండి, అంతా మంచిగా జరుగుతుంది అన్నట్టు. ఓకే అరే ఆశా, నువ్వు పోయి మంచిగా మొత్తం కట్ చేసి చిన్న చిన్నగా కొంచెం చక్కెర వేసుకొని తీసుకురా పో.
మొత్తం నీళ్ళు అయితే బయటికి వెళ్తాయి. మన ఫస్ట్ వాళ్ళు ఏమో లాస్ట్ కింద దాకా గింతల నీళ్ళు వచ్చినాయి, ఇదేమో గింత తీయగానే జాండ తీయగానే వచ్చినాయి నీళ్ళు. మొత్తం ఇట్లా బోర్ వేస్తే నీళ్ళు వస్తాయిగా, ఊడతాయిగా, అట్లా వస్తున్నాయి. ఇంకా ఊడితేనే ఉన్నాయి నీళ్ళు మొత్తం. అది చెరుకు తీసేయాలి కదా, చూడవు మొత్తం ఇట్లా కెమికల్ రియాక్షన్ లాగా వస్తుంది పైన కావు నీళ్ళు. పోయినసారి ఈ మిషన్ లేకుండే మొత్తం గడపరాలతోనే చేసినాం, అప్పుడు నీళ్ళు రాలే. ఇప్పుడేమో మొత్తం మిషన్లు అయినాయి, మొత్తం నీళ్ళు వస్తున్నాయి, ఎడబడతానే. మొత్తం మన స్టూడియో నడుస్తుంది, నీళ్ళు మొత్తం ఇటే వస్తున్నాయి, అందుకనే నీళ్ళు ప్రొడ్యూస్ అయింది. దీని పెట్రోల్ క్యాన్ ఏదైతే ఉందో ఇది వలిగిపోయింది మూత. సో అవతలేదు, మొత్తం కింది దించినప్పుడు బయటకు వస్తుంది పెట్రోల్, అందుకే టేప్ ఎత్తున్నాం. బందోబస్తు ఎత్తే ఇది అతుకుంటలేదు, వేరే తీసుకురాబో. అది నీ చేతులు నీ చేతులు మధ్యలేవు. చూడు తీసుకొచ్చినాం, వాడు తీసుకొచ్చిన దానికంటే ఎక్కువ తిను లేకుంటే మొత్తం నువ్వే. అండ్ ఇంకొక పని ఏదో గాయస్ వచ్చి పడింది కొత్తది, అదేంటి అంటే నాకు మైక్ లేదు రా, మైక్ పిఓపి వర్క్ గురించి అన్న వాళ్ళు వచ్చారు, చూసిపోయారు ఎంత అవుతుంది ఇంకా తను ఒక ఎస్టిమేషన్ వేసారు. అండ్ ఈ వ్లాగ్లో కామెంట్ చేసి సజెషన్ అయితే ఏంటి అంటే వాళ్ళు పిఓపి వాళ్ళు ఏమని చెప్తారు, పైన స్లాబ్కు అస్తరకారు వేయకున్నా సరే, అంటే ప్లాస్టర్ వేయకున్నా సరే అని అంటారు. ప్లాస్టర్ వేయించిన తర్వాత పిఓపి షీట్స్ వేస్తే మంచిగా ఉంటుందా, లేకుంటే డైరెక్ట్ పిఓపి షీట్స్ వేస్తే మంచిగా ఉంటుందా, సజెషన్ అయితే ఇర్రి. మీరు వాడిని తీసుకోకమారా, తీసుకోలేదు, రిటర్న్ పంపించేసినా 18 ఏళ్ళ కంటే తక్కువ ఉందని. సో దీన్ని చూద్దాం మేము. ఎంత అయినా మిషన్ ఉండే వరకల్లా 2 సెకండ్ల పొక్కలు అయిపోయినాయి, కట్టెలు వాతెత్తున్నాం, లేకుంటే పొక్కలు దేనికి గంటన్నర రన్ చేస్తుంది మాడు. లంచ్ కాదు డిన్నర్, తినే ఇక కుకింగ్ వీడియో తినవా? ఇప్పుడే డిన్నరా? ఇది కంప్లీట్ చేసుకుని కుకింగ్ వీడియో పోవాలి అయితే తింటా. మళ్ళీ కూర్చోలే ఇచ్చేది మట్టే ఉన్నాయిగా, గిడా గిడా లేపిండు, పస్మన్ గుద్దిండు, పస్మన్ వేసింది సరే రాను అన్నా. ఇది ఇట్లా ఉండని, నీళ్ళని పోతాయి బయటకు వెళ్తే ఎటు పోవు గుద్దు చిరుతాయేమో అని నీళ్ళని అట్నే ఉండనట. అరే పోతుందనా, ఎటు పోవు, ఎటు పోతాయి ఆవిరైతే వీడియో కట్ చేయర్రా. ఎక్కువ లోతు కాలేదంటున్నావా? వస్తుందా మట్టి వస్తుందా? బాబాయ్ దిగిందిరా ఆల్రెడీ. బాబాయ్ సింపతి గెయిన్ చేస్తుండు గాయస్, బిగ్ బాస్ పంపించేద్దాం. బిగ్ బాస్ సీజన్ 9లో బాబాయ్ని ఎవరెవరైతే చూడాలనుకుంటారో కామెంట్ అయితే వేయర్రి. అది అవ్వదు, అది అవ్వదు. ఏమో చెప్పలేం, ట్రెండింగ్ లో చూస్తాం అనుకున్నామా, ట్రెండింగ్ 11 ఉన్నది మనది దాంట్లో. అది కాదు, బిగ్ బాస్ సీజన్ 9 బాబాయ్ కాల్ వచ్చింది అనుకో పోతాడు మంచిగా. బాబాయ్ ఏం చేస్తావురా? అలా పోయి గేమ్లు ఆడతా కాదు, గేమ్లు ఆడతా. ఫస్ట్ తిన్నాక గేమ్లు ఆడతలేను. సార్ పిలిచినా తినుకుంటూనే పోతా. వీకెండ్ అయితే చూడు ఒకటి అదేంది గిన్నెలు అన్నం వేసుకొని పో. నాగార్జున సార్ కూడా నిన్ను బాబాయ్ అంటాడు. మన మై విలేజ్ షో వాళ్ళ అన్న వాళ్ళ దగ్గరికి పోయినాం కదా, అప్పుడు గంగా ఉంటుంది కదా, గంగా కూడా మన బాబాయ్ అంటుంది. స్టాండ్ తీసుకపోయినామంటే సెట్ ఇక తాళగిన కట్టొత్తలేదు ఆడ.
నార్మల్గా కట్టెలు మాత్రమే కట్టి విడిచిపెట్టట్లేదు, లోపల మొత్తం కూడా మన బాబాయ్ గారు డెకరేషన్ వర్క్ పోయండి, ఇక్కడ రంగం టైల్స్ పని డెకరేషన్ పని అన్నీ చేస్తుండేవాడు. సో లోపల డెకరేషన్ వేద్దాం, బట్టలు వేసుకొద్దాం అని అంటారు. ఆ పని కూడా అవుతుంది. మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ తిండి దేనికి వానకాయలు లేవు, అవి తీసుకొచ్చుకోవాలి. ఆ తర్వాత వానకాయలు వేసి మంచిగా వీటిని గట్టి తాళ్ళతోని నెక్స్ట్ పని ఏంటి అంటే లోపల బట్టతో మంచిగా డెకరేషన్ అయితే చేస్తాం. పోయినసారి చేసిన దానికంటే కొద్దిగా బెటర్ చేస్తాం. ఇంకేంద్రా బాబాయ్? నిన్న అసర్కార్ స్టార్ట్ చేసిరని చెప్పినా కదా, అది వచ్చేసి ఇసుక మంచిగా లేక బిస్కెట్ ఆగిపోయింది అనమాట. పొద్దున ఇసుక వేరేది వచ్చింది కదా ఒక ట్రిప్, సో దాంతో మొత్తం ప్లాస్టర్ వర్క్ అయితే నడుస్తుంది. ఇగో ఇక్కడిది ఆల్మోస్ట్ కంప్లీట్గా వచ్చింది. నాకు తెలిసి ఈ పక్క మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఈరోజు. ఇస్ సైడ్ కా ఖతం హో జాయేగా నా ఆజ్ పీచే ఫిర్ ఓకే ఓకే. నాకు తెలిసి 1 వీక్లో బయట అస్తర్కార్ పని ఏది అవుతుందో అది మొత్తం ఫినిష్ అయిపోతుంది. సో మిగిలింది చూడాలి ఎప్పుడైతే. ఒకడు పని చేసేటోడు ఉంటాడు, ఒకడు పని చేసినట్టు చూపెట్టేటోడు ఉంటాడు. పని చేసేటోడేమో మన దగ్గర ఏముండే ఉత్తానే తిరుగుతూ ఉంటాడు అటు ఇటు. పని చేసినట్టు చూపెట్టేటోడేమో మన దగ్గర అన్ని అతారాలు ఉంటాయి. కాకపోతే ఏం చేయాలి నిన్ను కాదురా మచ్చా, నువ్వు చేస్తున్నావురా, నువ్వు ఏకుటి సరే చేతలేను. ఒకటి ఓ మిత్రవిందా ఒకటి. ఎంత పెద్ద कड़ी ऐसिर्रा दियाले इसमें ज्यादा यूज नहीं किया, 3-4 यूज किया है. वो ऊपर वाला खोल लो. हाँ आपको चाहिए तो वो भी दे देंगे. ऊपर वाला लेके आना, अंदर वाला लेके आना. वो किसका है वो लकड़ी? माने अपन का है. माने కానీ తెచ్చిన వాళ్ళ పని గురించి మనం हिंदी में बात करूं, हिंदी में बोल. हाँ बोल क्या चाहिए तेरे को? वो किसका है? अपना ही है. अपना है तो उतना ऐसा कहीं को पूछ रहे हो? उसमें है ना జింగడిగా తెచ్చింది మన పని గురించి కాదు, వాళ్ళ పని గురించి. వాళ్ళే అన్నట్టే. ఈ 2 చిన్న కట్టలు అయితే ఇగో ఈ సైడ్కి అయితే కడుతున్నా. ఎందుకంటే మనం ఇక్కడ సైడ్కి అడిగి వెనక వేటప్పుడు ఇట్లా నిలబడ్డా కిందికి పోకుండా ఇది కట్టినాం అనుకో, ఇగో ఇట్లా కిందికి పోదు, ఇట్లా స్ప్రింగ్లా కూడది బందోబస్తు ఉంటుంది. ఈడొకటి 2 కట్టుకుంటే బందోబస్తు ఉంటుంది. బందోబస్తు ఉంటుంది. ఇక ఇదికి ఇల్లు కట్టాలరా, ఇలా మొత్తమే లేవు. ఇవరి దాకా పెద్ద ప్రాబ్లం ఏమైందంటే మేము ఓన్లీ తక్కువ కట్టెలు కట్టినాం కదా, వీటి వల్ల మధ్యలో బాబాయ్ గారు ఏమంటుండు, వాన కొడుతూ ఒకవేళ బుగ్గలు ఆగుతాయి, వాటర్ ఆరిపోవేమో అన్నాడు. సో అందు గురించి ఏం చేసినామంటే అక్కడికి పోయి చిన్న కట్టెలన్నీ మా దగ్గర ఆల్రెడీ బొంగులు ఉండే, మీరు చాలా వీడియోలో చూసిరు కావచ్చు, మనం ట్రీ హౌస్ తయారు చేసినప్పుడు యూజ్ చేసిన కట్టెలు ఇవి. సో వీటినే మంచిగా అటాచ్ చేసిన మాడికిడికి. ఇప్పుడు వానకాయ వేసినాం అనుకోండి, ప్రాపర్గా అవుతుంది, దీని మీద నీళ్ళు పడ్డ కింద కురుకుతాయి. ఇప్పుడు మాకు ఇబ్బంది ఏంటంటే ఇప్పుడు ఇవన్నిటిని కట్టాలి, ఆడికిడికి బందోబస్తు కట్టాలి. చాలా రోజుల తర్వాత ఒక రకం పక్షులను అయితే చూసినాము. అవి వచ్చేసి ఏంటి అంటే బర్రెలు, చచ్చిపోయిన దుడ్డలు, గొర్రెలు, మేకలు అవోటి ఉంటాయి కదా, వీటిని తింటాయి. ఆడ తిరుగుతున్నాయి, కెమెరాలో కనబడితే లేదు కంత మీకు. వీటికి కిందికి ఎట్లా కనబడుతుందో ఏమో. అవే రే బక్కరాబంద్ దిగాస్తా, గిడిది గడదాం మసులుతా ఉన్నాడు అన్నీ ఊగాల ఊగనట్టే కట్టి నేను.
అన్న వాళ్ళైతే పందిరి ఎత్తురు, నేను వినాయక కోసం పీటని తయారు చేస్తున్నా. వాళ్ళైతే పందిరి ఎత్తురు, నేను హైట్ ఉంటానని జర నేను పీట చేస్తున్నా. గణపతి పెట్టడానికి పీఠ అయితే రెడీ చేసి తాజాడు. సో దీనిపైన మన గణపతి అయితే వస్తుంది. నువ్వు కాదు కూర్చొని అదే చూస్తున్నా ట్రై ఉంటా గణపతిలా ఉంటుంది. వాడకం వచ్చేసి మా లెక్కనైతే ఉండాలి. అట్లా ఎందుకు అంటున్నా అంటే మా కార్ బ్యాక్ అది గ్లాస్ వలిపోయింది కదా, దాన్ని ఎట్లా వాడినాం అంటే మీద మీరు చూడొచ్చు. పైపులు వచ్చేసి బయట నుంచి వెళ్ళి లోపలికి అయితే పెట్టినాము. కాకపోతే అద్దం వలిపోవడం వల్ల డిసడ్వాంటేజ్ ఏమైంది అంటే ఇగో మొత్తం పురుగులు మొత్తం అసలు లోపలికి దొరినాయి ఇవి అటాక్ అంటున్నాయి. అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అంటే సిద్దిపేటకి అయితే వెళ్తున్నాము. ఎందుకో ఆల్రెడీ 2-3 బ్లాగుల నుంచి మీకు చెప్తూనే ఉన్నాయి కంటిన్యూస్గా. కరెంట్ సామాన్ ఒకటి తెచ్చేది ఉంది, పైపులు అవోటి ప్లస్ మన గణేష్ గురించి ఆ పందిరి గురించి 2 వాన కాగితాలు అండ్ లోపల డెకరేషన్ చేసే క్లాత్ ఒకటి అవి తీసుకురానికి అయితే ఇప్పుడు సిద్దిపేట పోతున్నాము. పోయా 2 తీసుకుని వద్దాం. ఇన్ని పనులు ఉన్నాయని చెప్పినా కదా. సో ఫస్ట్ ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఈ పైపులు రిటర్న్ ఇచ్చి కొత్త పైపులు తీసుకొని, అంతేకాకుండా ఎలక్ట్రిక్ సామాన్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకున్నాము. అది కూడా తొందర పని అవుతుందట. వేరే లొకేషన్లు అన్నీ తర్వాత తిరుగుదాం, వేరే షాప్లో కానీ తర్వాత పోదాం. ముంగట అవి లేకుండా నారా పాకులేపు క్లినిక్ అని షాప్ వచ్చేసి తీసి పెట్టమని చెప్పిన తీసే ఉంది. పైపులలో 2 రకాలు ఉంటాయి. ఇవి వచ్చేసి లోపల స్లాబ్లో బయట వేసేటి, ఇవి గోడలలో వేసేటి. నాకు తెలియదు, నేను అవే పైపు మిగిలినాయి కదా, అవే యూజ్ అయితే ఏమో అనుకున్నా. నిలవక కాకపోతే అడ్వాంటేజ్ ఏంటంటే ఈ మిగిలిన పైపులు 2 ఇస్తాయి, 3 వస్తాయట. అదే అడ్వాంటేజ్. ఎలక్ట్రిక్ సామాన్ అన్న తీసి పెట్టే వరకు కొద్దిగా లేట్ అవుతుందట. మేము ఆ లోపల వాన కాగితాలు ప్లస్ డెకరేషన్ సామాన్ తెచ్చుకొని పోతున్నాం. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్. ఓకే గాయస్, డెకరేషన్ అండ్ ఎలక్ట్రిక్ వర్క్స్ ఏవైతున్నాయో ఐటమ్స్ అవన్నీ కూడా తీసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మిగిలిపోయింది ఒకే ఒక్క ఐటమ్. అదేంటిది అంటే కవర్ కాదు, పైపులు అక్కడనే పెట్టేసినాము. సో వానకాయలు ఒక్కటే తీసుకునే ఉంది. పోయి వానకాయలు తీసుకుందాం. ఆ తర్వాత పోగా ఆ పైపులు వేసుకుని అయితే మన సబ్స్క్రైబర్స్ పోతారు అందరికీ అని. బిస్కెట్ బాబా అయితే తలకాయ పెట్టాడు మెల్లగా. సో ఇప్పుడు పోయి 2 వానకాయలు, అంతేకాకుండా పోయేటప్పుడు ఆ పైపులే తీసుకో. అరే ఆ ప్రకారం సైడ్ కాపు. బ్లాక్ అవటి కలర్ ఉంటాయి కదా, అవి కాకుండా మనకు ఎక్స్పెరిమెంట్లకు తర్వాత యూజ్ అయ్యే విధంగా ఇవే తీసుకున్నాము. శిల్పాలిన్ అంటారు కానీ వీటిని, ఈ శిల్పాలిన్ వానకాయదాలు. సో 2 తీసుకుంటున్నాం, 30x30 ఒకటి ఇస్తాం. ఫస్ట్ ఏమని చేసినాం అంటే ఒకటే వేసుకుందాం అనుకున్నాం, దానికి 2 వేసుకుంటే కొంచెం బెటర్ ఉంటుంది కానీ 2 తీసుకుంటాం. డిస్కౌంట్ ఇస్తున్నాం, అందుకే 2 తీసుకుంటాం. రియల్ నాకు
లాభం ఎంత వచ్చినా మీరు వచ్చిన అదే సంతోషం. సో మొత్తానికి గాయస్ అనుకున్న సామాన్లు అనుకున్నట్టుగా అన్నీ కూడా దొరికినాయి. కాకపోతే వానకాయదాల కొద్దిగా మాకు అన్న మస్తు ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చిండు. అందుకోసమే ఒక వానకాయలు తీసుకుని జాగాల 2 అయితే తీసుకున్నాము. సో ఇప్పుడు ఎవ్రీథింగ్ వచ్చేసి సెట్, సామాన్లు అన్నీ వచ్చేసినాయి. ఇంటికి అయితే వెళ్తున్నాం. ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత ఈరోజు వేయం వానకాయదాలు అయినా రేపు వానకాయదాలు వేసి ఆ తర్వాత దానికి మొత్తం బట్ట అయితే వేస్తాము. మేము కలర్ అనుకున్నది తీసుకున్నాం, బ్లూ కలర్ వైట్ కలర్ తీసుకున్నాం. బ్లూ కలర్ నా ఫేవరెట్, సో అందు గురించి అదే కలర్ తీసుకున్నాము. డిజైన్ల పరంగా ఒక 2 డిజైన్లు అనుకుంటున్నాం మేము. అవి ఏంది ఏం కథ అని చెప్పేసి నేను డిస్ప్లే పైన అయితే పెడతా, చూడుర్రి. మీకు ఏదైతే అలా మంచిగా అనిపిస్తుందో కామెంట్లు వేయర్రి, దాని ప్రకారమే డెకరేషన్ చేయడానికి అయితే ప్లాన్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి ఇంటికి వెళ్తున్నాం. సామాన్లు అన్నీ గాయస్ వచ్చేసినాయి. ఇప్పుడు ఇవన్నీ లోపల పెట్టి ఇంటికి చెక్ చేసేది. సో ఫైనల్లీ గాయస్ ఇది ఈరోజు వీడియో ఎడిట్ చేసేసరికి 00:34 అంటే నైట్ 12:30 అయితే అవుతుంది. వ్లాగ్ వచ్చేసి ఇప్పుడే ఎడిట్ చేసిండు, కంప్లీట్ కానీ వచ్చింది. మెయిన్ వీడియో కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయితే అయిపోయింది. కాపీ చేసి దీన్ని అప్లోడ్ పెట్టుడే. సో మొత్తానికి ఇది ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. బోత్ ఛానల్స్ పైన, వ్లాగ్స్ పైన, మెయిన్ వీడియోస్ పైన మీ సపోర్ట్ చాలా బాగా వస్తుంది. కాబట్టి ఏం చేస్తున్నామంటే రెగ్యులర్గా రెండిట్లోనూ గుంజుగా రానికి అయితే ట్రై చేస్తున్నాము. నిద్ర ఉంటలేదు, రెస్ట్ ఉంటలేదు, అయినా సరే కంటిన్యూస్గా వర్క్ చేస్తూనే ఉన్నాము. మీ సపోర్ట్ ఉన్న రోజులు ఇట్నే 2 ఛానల్ వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాం. ఒక్కొక్కసారి మిస్ అయితే వ్లాగ్ ఛానల్ మిస్ అవుతుంది, కానీ మెయిన్ ఛానల్ మాత్రం కంటిన్యూస్గా పెట్టడానికి ట్రై చేస్తాం. సో మొత్తానికి ఇది ఈరోజు వ్లాగ్. ఒకవేళ మీకు కనుక వ్లాగ్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.